మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దొరకటం అదృష్టం. అదేవిధంగా బేదా మస్తానరావు కానీ, నా సోదరుడు రవిచంద్ర కానీ ఈ రోజుకి ఈ గుడికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకి బొచ్చు కృష్ణకుమార్ గారిని బోగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందనే అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలన్నటువంటి ఉద్దేశంతో 6,000 మంది ఎట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి ₹2 కోట్ల ఈరోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదేవిధంగా పరమటి వైపు ఉన్నటువంటి గాలిగోపురాన్ని ₹2,25,00,000 బొచ్చు కృష్ణకుమార్ గారి నిర్మాణానికి చూసింది. ఈ నెల 25వ తేదీన ఈ పరమటి వైపు గాలిగోపురాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరమటి వైపు ఉన్నటువంటి గాలిగోపురం కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలిగోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు, ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈ రోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వారిద్దరిని కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి వాళ్ళిద్దరూ దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఆమె ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. తప్పకుండా మా దక్షిణ గాలిగోపురం ఫైల్ అక్కడ ఉంది, తప్పకుండా మీ చేతులతో మాకు అది కూడా పూర్తి చేయిస్తారని కూడా నేను మా కావలి నియోజకవర్గ ప్రజల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంకల్ప బలం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని అది కూడా నెరవేరుతుందని ఆశతో ఉన్నాను. తూర్పు గాలిగోపురాన్ని రాజద్వారాన్ని మన్నిమేళ సుకుమారెడ్డి అనేటువంటి దాత ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించి 3 వైపుల గాలిగోపురాలు, తూర్పు వైపున రాజద్వారం నిర్మాణం చేసుకుని రాజద్వారం గుండా నడవాలి, దేవుడికి ఎదురుగా నడవాలి. దేవుని యొక్క ఆశీస్సులు కిరణాలు మన శరీరం తాకాలి. కాబట్టి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం దేవుని యొక్క శక్తి యుక్తి అన్నీ కూడా మన శరీరాన్ని తాకాలి. కాబట్టి దేవుని దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా తూర్పు మెట్ల మీదగానే రావడం శ్రేష్ఠ.